ఆయుర్వేదం, హెర్బల్ ఇలా ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. హలో, హాయ్ అండి, నమస్తే. ఐఎమ్ రమ. వెల్కమ్ టు మా ఊరి మై వ్లాగ్స్. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది, అందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. అలానే వీడియోస్ని మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ ఒకసారి విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి మర్చిపోకుండా లైక్ ఇవ్వండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ దండ అయితే నాకు గిఫ్ట్గా వచ్చింది. అయితే ఇంత పెద్ద దండ వేయడానికి నాకు అంత పెద్ద పటాలేమి ఇంట్లో లేవు, అంటే ఉన్నవి కానీ చాలా చిన్న సైజు ఫోటోలు అన్నీ కూడా. ఈ వినాయక వారు మాత్రమే ఇంత పెద్దగా ఉన్నారు ఇక్కడ. అందుకే ఇంక ఈ దండ ఎక్కడ వేయాలో నాకు తెలియక ఇక్కడ వేసేసాను స్వామివారికి. ఇక్కడ ముగ్గురికి సరిపోయింది, చూశారు కదా. ఎప్పటి నుంచో ఈ ముగ్గురికి నేను పూసలు గుచ్చి దండలు తయారు చేసి వేద్దామని ఎదురు చూస్తున్నాను, కానీ నాకు వీలు పడలేదు. ఇక ముగ్గురికి విడివిడిగా దండలు చేద్దాం అనుకున్నాను, కానీ ఇక్కడ ఒక్కటే సరిపోయింది. ముగ్గురికి కలిసి ఒకే దండ. మన దగ్గర పూలు ఉన్నా లేకపోయినా, ప్రతిరోజు పెట్టినా పెట్టకపోయినా చక్కగా ఇలా ఒక దండ ఉంటే చాలు, చూడముచ్చటగా ఉంటారు స్వామివారు. అందుకే నేను ఇంకా ఆ దండనైతే అలా ఏర్పాటు చేసుకున్నాను. ఇది వచ్చేసి ఊకతో పొడి చేశాను. ఈ పొడి మనకి హెర్బల్ టూత్ పౌడర్ లాగా బాగా ఉపయోగపడుతుంది. మనం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. వరి పట్టు, దీన్ని మా దగ్గర ఓక అని కూడా అంటాము, కొందరు వరి పొట్టు అని కూడా అంటారు. బ్రష్ చేయడం తొందరగా అయిపోతుంది కదా అని చెప్పేసి మనకి ఆ మార్కెట్లో దొరికే పేస్ట్లే తీసుకొచ్చుకుంటూ ఉంటాము. ఆ పేస్ట్ల వల్ల అయితే మనకి నొరగైతే తొందరగా వస్తుంది, ఇక మనకి బ్రష్ చేసిన ఒక ఫీలింగ్ కూడా వస్తుంది. అయితే ఈ ఊకతోటి అలాంటి నొరగైతే ఏమి ఉండదు, కానీ పళ్ళు బాగా శుభ్రపడతాయి. ఇంకా మనం ఇప్పుడు తినే ఈ మసాలా ఫుడ్ అరగక నోరు దుర్వాసన వస్తూ ఉంటుంది కదా, అలాంటి స్మెల్ ఏది దుర్వాసన కూడా రాకుండా ఉంటుంది. పళ్ళు పుచ్చిపోవడం, పిప్పి పన్ను రావడం, అలానే పంటి నొప్పి రావడం ఇలాంటివి అయితే అస్సలు ఉండదు. ఇంకా ఆ మార్కెట్లో దొరికే ఆ పేస్ట్లు బడ్జెట్ కన్నా కూడా ఇది చాలా చౌక. అప్పట్లోనే మనకి చిన్నప్పుడు చాలా చౌకగా దొరికేది, తీయగా ఉంటుందని చెప్పేసి 2 రోజులకే తినేసేవాళ్ళం. ఇప్పుడు కూడా మనం దీన్ని ఇలా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ ఊక పొడిని నీళ్ళల్లో వేసి శుభ్రం చేయడానికైతే వీలు పడని పని. నీళ్ళలో వేయగానే ఇదంతా పైకి తేలిపోతుంది, అందువల్ల అలా శుభ్రం చేయలేం. కాబట్టి ఇంక ఇలా తీసుకురాగానే ఒక ప్లేట్లోకి వేసేసుకొని దీనిలో ప్లాస్టిక్ పీచులు లేదా మన బియ్యం బస్తాలకు వచ్చే దారాలు పోగులైనా ఉంటాయి. ఇంకా చెత్త, ఎందుకంటే ఇది వరి చెత్త నుండి వచ్చే ఊక కాబట్టి ఖచ్చితంగా చెత్త ఉంటుంది దీనిలో. ఆ చెత్త పీసులు, ప్లాస్టిక్ పీసులు ఏమైనా ఉంటే సరే మొత్తం వేరేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. అయితే ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఇనుప బాండి మాత్రమే పెట్టుకోవాలి. ఇనుప బాండి ఎందుకు అంటే అది చక్కగా అడుగంటి పోకుండా అంతా సమానంగా వేగాలి. ఆ వేగటానికి ఇనుప బాండి అయితేనే మనకి చక్కగా వేగుతుంది. ఇనుప బాండిని తడి లేకుండా చూసుకొని ఇక దానిలో ఈ ఊక పొడిని వేసేసుకొని వేయించేసుకోవాలి. అయితే అడుగంటకుండా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి మాత్రమే వేయించేసుకోవాలి. మనం దీనిలో వేసేసి కూర చేసినట్లుగా అటు ఇటు తిరుగుతూ వేయించేయొచ్చులే ఏముందులే అనుకోవడానికి అయితే వీల్లేదు. ఇది తొందరగా అడుగంటిపోతుంది, అందువల్ల దగ్గరుండి చక్కగా ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటూ ఉండాలి. అయితే మనం వంట చేసే దానికన్నా కూడా దీనికి కొద్దిగా టైం ఎక్కువే పడుతుంది. కొద్దిగా మెల్లగా వేయించుకుంటేనే మనకి ప్రాసెస్ కరెక్ట్గా వస్తుంది. ఈ ఊక పొడిని మనం ప్రత్యేకంగా కొనాల్సిన అవసరం లేదు. మనం మార్కెట్లో కోడిగుడ్లు తీసుకొచ్చుకునే దగ్గర అవి పగలకుండా ఉండటానికి ఈ ఊకలో పెట్టేసి ఇస్తూ ఉంటారు. అప్పుడు తీసుకొచ్చుకున్న ఊకతో అయినా సరే మనం ఇలా చేసుకోవచ్చు. లేదా వడ్ల మిల్లులు అనేవి ఉంటాయి, అక్కడ మనకి వడ్లిస్తే బియ్యం తయారు చేసి ఇస్తూ ఉంటారు. అక్కడ మనకి వరి నూక అనేది ఈజీగా దొరుకుతుంది, అక్కడి నుంచి తెచ్చుకొని మనం ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చేయడానికి నాకు కొద్దిగా టైం ఎక్కువే పట్టింది, అందువల్ల ఎక్కువసేపు నిలబడలేక నేను ఇక్కడ పక్కన కూర్చొని ఇలా చేస్తున్నాను. ఎలానో ఇక్కడ ఎక్కువ సమయం పట్టేటట్లు ఉంది అని చెప్పేసి ఇక్కడ ఈ పని చేస్తూనే పక్కన నేను ధనియాలు అవి పెట్టి వేయించేస్తున్నాను. అది కూడా పని అయిపోతుంది కదా అని పెట్టేశాను. ఈ ధనియాలను కూడా మనం తెచ్చుకున్న వెంటనే అలానే డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే వెంటనే పురుగు వచ్చేస్తుంది. అలా కాకుండా కొద్దిగా ఇలా మనం వేడి చేసి మాడిపోకుండా చూసుకొని
కొద్దిగా దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసి ఆరబెట్టేసుకున్నాక డబ్బాలో వేసుకున్నట్లయితే ఆ పురుగు పుచ్చు రాకుండా ఎక్కువ రోజులైతే ధనియాలు కూడా నిల్వ ఉంటాయి. ఇక ఊకపొడి విషయానికి వచ్చేస్తే ఇలా వేయించుకుంటూ దాదాపు 20 నిమిషాలు పట్టిందండి, పైనే పట్టింది. ఇంకా ఇలా అడుగంటకుండా వేయించేసుకోవాలి. రెండు కలిపి వేపుతుందండి. బండ మీద కూర్చొని మా అమ్మ కాళ్ళ నొప్పులు వచ్చినాయి. ఇప్పుడు ఇవి ఎలానో మనకి చూడటానికి బంగారు రంగులోనే ఉంటాయి, కానీ మనం వేయించేశాక కొద్దిగా బూడిద రంగులోకి మారిపోతుంది. అలా మారగానే కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకుని దానిలోకి కల్లుప్పు, ఇంకా కొద్దిగా వంట సోడా, మన ఇంట్లో ఉండే స్పైసెస్, వాటిల్లో ఉండే దాల్చిన చెక్క 2 ఇంచుల ముక్క రెండు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 4 లవంగాలు, ఇంకా మనం పూజ చేసేటప్పుడు హారతి ఇవ్వడానికి ఉపయోగించే కర్పూర బిళ్ళలు అవి ఒక 4 వేసుకొని మిక్సీలో వేసేసుకొని మొత్తాన్ని ఇలా మెత్తగా పట్టేయాలి. అయితే ఇదంతా పౌడర్ పట్టేటప్పుడు మనకి చూడండి ఇలా డస్ట్ అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది. అందువల్ల మనం మిక్సీని ముందుగానే బయట ఎక్కడైనా ఏర్పాటు చేసుకుని బయట పట్టేసుకుంటే ఆ డస్ట్ అనేది వంటగదిలో పడకుండా ఉంటుంది. ఎవరికైనా డస్ట్ ఎలర్జీ ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళు కొద్దిగా మాస్క్ పెట్టుకొని ఈ పొడిని చేసుకోవడం అయితే బెటర్. ఎందుకంటే డస్ట్ ముక్కుల్లోకి వెళ్ళగానే మళ్ళీ లేనిపోయిన ఇన్ఫెక్షన్ అవుతుంది కదా, అందువల్ల. ఇదిగోండి, వీలైతే ఇంకా మెత్తగా కూడా దీన్ని పౌడర్ లాగా పట్టేసుకుని ఇలా జల్లించేసుకోవాలి. అయితే ఇక్కడ మనం ఈ జల్లించుకోవడం కూడా బాగా మెత్తగా కావాలి, చిన్న పిల్లలు ఉన్నారు అనుకుంటే మాత్రం 2 సార్లు జల్లించుకుంటే మంచిది. లేదు పర్వాలేదు మనం తీసుకోగలుగుతాము అనుకుంటే పెద్దవాళ్ళమైతే ఇలా ఒకసారి జల్లించుకుంటే సరిపోతుంది. అయితే మిగిలిన ఊకని కూడా ఇలానే మెత్తగా పట్టేసుకోవాలి. అయితే కొద్దిగా అడుగు భాగాన ఇలా నల్లగా ఉంటుంది, దాన్ని వదిలేసి పైన ఊకను తీసుకొని మొత్తాన్ని కూడా ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకుంటే ఇంత ఊకకి ఎంత పౌడర్ వచ్చిందో చూడండి. ఒక్కసారి జల్లిస్తేనే ఇలా ఇంత పౌడర్ వచ్చింది. అది 2 సార్లు జల్లించుకుంటే ఇంకా మనకి తగ్గిపోవచ్చు కూడా. మొత్తానికి ఊక పొడి అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది మనము హెర్బల్ టూత్ పౌడర్ అని చెప్పుకోవచ్చు. అన్ని దీనిలో మనకి ఇంట్లో ఉండే స్పైసెస్ వేసుకొని చక్కగా ఇలా పళ్ళ పొడిని అయితే తయారు చేసుకోవచ్చు. దీనిని వాడుకోవడం వల్ల మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. అయితే దీన్ని స్టోర్ చేసుకోవడానికి ప్లాస్టిక్ డబ్బాల కన్నా కూడా ఇలాంటి గాజు బాటిల్స్ అయితే మంచిగా ఉంటాయి. ప్లాస్టిక్ వల్ల మనకి ఇతరత్ర అనారోగ్యాలు వస్తాయి కాబట్టి ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకొని చక్కగా మనం ఈ పొడిని రోజు 1 స్పూన్ కూడా పట్టదు, ఒక చిటికెడంతా ఇలా వేసేసుకుని బ్రష్ తోటి మనం శుభ్రం చేసుకున్నట్లయితే ఎక్కడా పాచి లేకుండా పళ్ళు చక్కగా శుభ్రపడతాయి. పళ్ళు పసుపచ్చగా ఉండటం, గార పట్టడం ఇలాంటి పళ్ళు కూడా మనకి కొన్ని రోజుల తర్వాత తెల్లగా మెరుస్తూ ఉంటాయి. అయితే దీన్ని ఖచ్చితంగా మనము 1 వారం 10 రోజుల పాటైనా వాడి చూసి తర్వాత దీని రిజల్ట్ మనకే తెలుస్తుంది. ఆల్రెడీ మేము దీన్ని వాడుతూనే ఉన్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. పిల్లలకి ఇప్పటి వరకు మనకి పేస్ట్లు అలవాటు చేసి వాళ్ళకి నొరగ వస్తేనే బ్రష్ చేసిన ఫీలింగ్ అన్నట్లు అనిపిస్తుంది. 1 వారం రోజులు అలవాటు చేస్తే వాళ్ళు కూడా అలవాటు పడిపోతారు. వాళ్ళకి లేత చిగుర్లు కాబట్టి ఇంకా ఇది చాలా మంచిది. ఇకపోతే ఇక్కడ వచ్చేసి ఇది ఎప్పటిదో శారీ, మనమే కుట్టుకోవచ్చు కదా, ఎప్పుడైనా చేసుకోవచ్చులే మన ఇంట్లో పని అని అలా పక్కన పెట్టేశాను. ఇప్పటికి ముహూర్తం కుదిరింది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ ఉంది. మనం డ్రెస్ కట్ చేసినప్పుడు పాలిస్టర్ లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ సైడ్స్ న క్లాత్ మిగిలిపోతూ ఉంటుంది. ఆ క్లాత్ ని ఇలా మధ్యలో ఒక జాయింట్ వేసుకొని ఎంత పొడవు ఎంత వెడల్పు కావాలో చక్కగా అలా తీసేసుకొని ఇలా ఫాల్ లాగా తయారు చేసుకొని శారీకి ఫాల్ కుట్టుకోవచ్చు. వేస్ట్ గా పడేస్తాము ఆ లైనింగ్ క్లాత్ మిగిలినంతా, దాన్ని ఇలా ఉపయోగపెట్టుకోవచ్చు. దీనివల్ల ఇంకొకటి ఏంటి అంటే మనకి వెడల్పు ఎంత కావాలన్నా అంత తీసుకోవచ్చు. మరి ఇప్పుడు వచ్చే ఫాల్స్ అయితే రిబ్బన్ లాగా చాలా వెడల్పు తక్కువగా వస్తున్నాయి. ఇలా పెద్దగా తయారు చేసుకొని వేసుకున్నట్లయితే శారీ అందంగా కనిపిస్తుంది, చక్కగా కుచ్చిళ్ళు నిలబడతాయి కూడా. పట్టు చీరలకి, ఫ్యాన్సీ చీరలకి ఇలా పెద్దగా ఉండే ఫాల్స్ వేసుకుంటేనే చీరలు అందంగా ఉంటాయి కట్టుకున్నప్పుడు. ఇక ఎప్పటో శారీకి ఇప్పుడు కొత్తగా బ్లౌజ్ రెడీ చేయడం ఎందుకని చెప్పేసి రెడీగా ఎప్పటిదో ఉన్న బ్లౌజ్ నే తీసుకున్నాను. దీనికి ఆల్రెడీ నేను ఇలా హ్యాండ్స్ కి డిజైన్ క్లాత్ వేసుకొని కుట్టాను, మధ్యలో ప్లెయిన్ క్లాత్. నెక్ దగ్గర అయితే కొద్దిగా డిజైన్ చేశాను. నెక్ చుట్టూ ఇలా రౌండ్ కి చేతుల దగ్గర వేసిన క్లాత్ ను వేసేసి ముడి కుట్టు 2 లైన్లు వచ్చే విధంగా ఇలా కుట్టి వేశాను.
ఇప్పుడు డిజైనర్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇది ఈ శారీ మీదకే కాదు ఏ శారీస్ మీదకైనా మ్యాచింగ్ చేసుకోవచ్చు. మనకి పింక్ ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది కదా లేడీస్ కి కలర్ మ్యాచింగ్. అందువల్ల నేను ఈ పింక్ కలర్ బ్లౌజ్ ని ఎప్పుడో ఇలా రెడీ చేశాను. ఇక దీన్ని ఇలా సెట్ చేసేసుకున్నాను. దీనికి శ్రావణ మాసానికి మూలన పెట్టిన చీరలన్నీ బయటికి తీసినాను. అంటే పాతవి కాదు, కొత్త చీరలే కుట్టకుండా అలా మూలన పడున్నాయి. వాటన్నిటిని ఇలా బయటికి తీసినాను ఇప్పుడిప్పుడే. ఇక బ్లౌజ్ లుక్ అయితే ఇది. ఇక వీడియో కూడా అయిపోయింది. బాయ్.